ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి పేరు అయితే ప్రతిపాదనలోకి వచ్చింది. అంటే టూరిజం పెట్టుబడుల ప్రధాన లక్ష్యంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇది ఇంకొకటి గుజరాత్ అమితాబ్ మోడల్ తరహా ఆలోచన అని అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇది పరోక్షంగా ప్లస్ అవుతుంది సార్. అంటే ఇది రకరకాలుగా ఉంది. అంటే చాలా రకాల కొంత సోషల్ మీడియాలో రాస్తున్నారు. అంటే చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కు కాబోయే బ్రాండ్ అంబాసిడర్ అని రకరకాల చర్చ జరుగుతున్నారు. అంటే చిరంజీవి దీనికి ఒప్పుకున్నారా లేదా, అసలు నిజమైన ఇది నిజమా కాదా అన్న చర్చ కూడా ఉంది. కానీ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్కి అన్ని రకాలుగా అర్హత కలిగిన వ్యక్తి, మెగాస్టార్ గా ఆయనకంటూ ఒక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ఆయనకు ఉండాల్సిన గుర్తింపు ఆయనకు ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు చిరంజీవి ప్రస్తావన తెస్తున్నారు అంటే, గత రాష్ట్రాల మధ్య పోటీ ఎక్కడ ఉండేది, ఎవరి దగ్గర ఎక్కువగా పరిశ్రమలు ఉంటాయో, ఎవరి దగ్గర ఎక్కువగా పోర్టులు ఉంటాయో, ఎవరి దగ్గర మౌలిక సదుపాయాలు ఉంటాయో అక్కడ అది ఒక ప్రధాన అంశం. ఏదైనా ఒక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి, ఒక రాష్ట్ర పురోగభివృద్ధికి, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటానికి అవి ప్రధాన సూచికలు, ప్రధానంగా దోహదం చేసే అంశాలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు, పర్యాటకం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలంటే ఒక రాష్ట్రం ప్రపంచానికి కనిపించాలి. ఆ కనిపించే వ్యక్తి అంటే చెప్పే వ్యక్తి, రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టాలని చెప్పే వ్యక్తి ఒక నమ్మకమైన ముఖంగా ఉండాలి అన్నది ఒక స్ట్రాటజీ ఎప్పుడు కూడా బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకునేటప్పుడు. ఆ స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మెగాస్టార్ చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారని చర్చ జరుగుతోంది. ఇక్కడ 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి కంబ్యాక్ వచ్చి మళ్ళీ తన మెగాస్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వ్యక్తి. అందుకు ఇక్కడ ఆయన తేవటం అనేది ఒక స్టార్ గా చూడడానికి లేదు. ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్ కూడా మనం మాట్లాడకుండా ఉండలేము. ప్రెసెంట్ అసలు ప్రత్యక్ష రాజకీయాలకు చిరంజీవి గారు దూరంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు తేవడం వల్ల ఏమవుతుందంటే, చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా ఒక మెగాస్టార్ గా పెట్టిన అంశం బయటకు మనం మాట్లాడుకున్నా, నేను ఇందాక అన్నట్టుగా అక్కడ కూటమిలో కీలకంగా ఉన్న జనసేన, ఎన్డీఏలో కీలకంగా ఉన్న జనసేన, పవన్ కళ్యాణ్ సోదరుడు అవటం అనేది ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో కొంత కాపు సామాజిక వర్గంలో కొంత గ్యాప్ వచ్చింది కూటమికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో అన్నది కొంత కూటమిలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అంతా బలంగానే ఉన్నాము, అంత ప్రియారిటీ బెస్ట్ గానే ఉందన్న ఒక బలమైన రాజకీయమైన సంకేతం ఇచ్చే ఆ ఆలోచనలు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ గుజరాత్ మోడల్నే తెర ముందుకు తెస్తున్నారు. అసలు గుజరాత్ ఏంటి, భారతదేశంలో గుజరాత్ పర్యాటక ప్రచారం అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. దూరదర్శన్లో కూడా చిన్న యాడ్స్ వచ్చాయి గుజరాత్కి సంబంధించి. కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కుచ్ దీంతో గుజరాత్ మే అన్న ఒక ప్రచారం తీసుకున్నారు. అంటే దీంతో గుజరాత్ టూరిజం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే మరో ఆసక్తికరమైన మార్కెటింగ్ భావన ఏంటి, ట్రస్ట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే ప్రజలు ఒక వ్యక్తిని నమ్మితే అతను చెప్పే సందేశంపై కూడా ఎక్కువ నమ్మకం చూపే అవకాశం ఉంటుంది. అదే విశ్వాసాన్ని ఒక రాష్ట్రం లేదా తన సంస్థ తన బ్రాండ్కి మళ్లించుకోవడానికి ఈ భావనగా వివరిస్తారు. అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి గోల్డ్ డ్రాప్ ఆయిల్, జయసుధ, అలాగే కొన్ని ఆయిల్స్, కొన్ని ఆభరణాలు, కొన్ని వస్త్రాలయాలు అంటే షాప్స్, వాళ్ళందరినీ పెద్ద పెద్ద హీరోయిన్స్, యాక్టర్స్తో ఎందుకు చేపిస్తారు అంటే వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ మీద ఒక నమ్మకంగా ఉంటారు. అలాగే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనుపురం కూడా ఇలాంటి సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా తాకట్టు పెట్టేవి. కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తారు కదా, కానీ ఒక పెద్ద వ్యక్తి చెప్పడం వల్ల కొంత అట్రాక్ట్ అవుతారు. అయితే గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఒకవేళ అలాంటి సంస్థలు మొఖం చాటేస్తే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఓపెనింగ్ చేస్తున్నారో వాళ్ళు బాధ్యులుగా ఉండాలని గతంలో కూడా చెప్పారు. అంటే బ్రాండింగ్ అనే దానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను, బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకు ఇప్పుడు చిరంజీవి పేరు అయితే తెర ముందుకు వస్తుంది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి ఆ మొమెంటం తీసుకుంటారా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే అరకు లోయలు, పాపికొండలు, గండికోట, లేపాక్షి, బౌద్ధ క్షేత్రాలు, సుదీర్ఘ సముద్ర తీరం, తిరుపతి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. అమరావతి వారసత్వం, అలాగే సహజ వనరులు, పరిశ్రమలకు అనువైన ప్రాంతాలు, వ్యవసాయ సామర్థ్యం, పోర్ట్లు, అలాగే గండికోట. అంటే ఉన్నదంతా బంగారమే కానీ చూపించే చెయ్యి కూడా ఉండాలి కదా అని గతంలో అంటారు కదా. అంటే దాని అర్థం పెద్దలు అనేవారు అన్నమాట. అంటే ఉన్నదంతా బంగారమే కానీ చూపించే చెయ్యి కూడా ఉండాలంటే బంగారమే, కానీ ఇది బంగారం మీరు రండి అని చూపించే చెయ్యి అంటే దాని అర్థం ఇది మార్కెటింగ్ గా మాట్లాడే పదాలు ఇవి. చిరంజీవిని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఇది చేసే అవకాశం ఉంది. రెండోది, చిరంజీవి అంటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యక్తిగతంగా చాలా గౌరవం. చాలా వేదికలపై కూడా మనం చూసాము. చిరంజీవిని ప్రత్యేకంగా పలకరించడం కానీ, పద్మవిభూషణ్ పురస్కారం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్న తీరు, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అందుకు చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ కు మైలేజ్ పెరగడమే కాకుండా రాజకీయంగా కూడా కొంత వాళ్ళకి సానుకూల ప్రయోజనాలు అయితే ఇమిడి ఉన్నాయి.
నిజంగా అసలు ఫైనల్ గా ఒక మాట, చిరంజీవి వస్తారా రారా, నిజంగా ఆయన ప్రతిపాదన వెళ్ళిందా అనేది ఆయన చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న వ్యక్తి సినిమాలతో బిజీగా ఉన్న బ్రాండ్ అంబాసిడర్ గా చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే అవి యాడ్ ప్రమోషన్ లో భాగంగా చేయటమే కాబట్టి నిజంగా అది జరగచ్చేమో అన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే అది నిజంగా జరిగితే కనుక మీరు అన్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాండింగ్ కి మెగాస్టార్ ఇమేజ్ అనేది బలం చేకూరుస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా బలం చేకూరుస్తుంది. చిరంజీవి అంటే పార్టీలకు అతీతంగా, కులమత జాతులకు అతీతంగా చిరంజీవిని ఒక ఇష్టపడే ఒక అలాగే వయసు భేదంతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వ్యక్తి చిరంజీవి. ఎందుకంటే ఒక అత్యంత కష్టంతో స్టార్ట్ అయ్యి తనకు తాను ఒక ఇటుక పేర్చుకుని తనకు తను నిర్మించుకున్నాడు అతను. అందుకు మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇండస్ట్రీలో ఏంటంటే ఆయన వ్యక్తిత్వము. రెండో చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు కదా, చిరంజీవిలాగా ఉండాలరా అంటే చిరంజీవిలాగా అందంగా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, చిరంజీవిలా ఉండాలంటే చిరంజీవిలా అందంగా ఉండాలని ఇప్పుడు కాదు, చిరంజీవిలా ఉండాలంటే చిరంజీవి అంత పెద్ద స్టార్ అయినా కూడా ఎంత అంబుల్ గా ఉంటారు. ఇన్స్పిరేషన్. ఎక్కడ నెగ్గేవాడు కాదు ఎక్కడ తగ్గేవాడు అని అంటారు కదా అత్తారింటి దారిలో ఒక డైలాగ్. ఇవన్నీ కూడా చిరంజీవిని చూపిస్తూ అంటుంటారు అనమాట. ఇన్స్పైర్డ్ గా ఉండటము, గతంలో తనపైన ఆరోపణలు చేసిన వాళ్ళు, తనపైన కుట్రలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళ సినిమాలు గట్ట హిట్ అయితే వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక మంచి పరిణామం చోటు చేసుకుంటే వెంటనే ట్విట్టర్లో ఒక పోస్ట్ వేస్తారు, ఆయన ఒక ట్వీట్ వేస్తారు, ఇంటికి పిలుస్తారు, చక్కగా సత్కారం చేసి పూల బొక్కలు ఇచ్చి, నాకు ఎవరో అన్నారు ఐఫోన్లు. తర్వాత ఆయన ఎక్కువగా టూర్లు గట్ట వెళ్ళేటప్పుడు, ఫారెన్ షూటింగ్ గట్ట వెళ్ళేటప్పుడు రకరకాల మంచి గాడ్జెట్స్ గట్ట కొంటారంట, రకరకాలు కొంటారంట. ఇవి ఒక 10 ప్యాక్ చేయండి, అవి ఒక 10 ప్యాక్ చేయండి అంటారంట. అంటే ఇన్ని ఏం చేసుకుంటారు, అవన్నీ కూడా తెచ్చి ఎవరైతే సక్సెస్ అయ్యి చిన్న పెద్ద ఆయనకి తారతమ్యం లేదు. ఎవరైనా ఒక చిన్న సినిమా హిట్ అయినా, ఒక నటుడు హిట్ అయినా, మనం చూసాం గతంలో ఆయన పైన విపరీతమైన ఆరోపణలు చేసిన చాలా మంది నటులను కూడా వాళ్ళ సినిమాలు లేదంటే వాళ్ళ నటనకి కొంత అప్లాస్ వస్తే స్వయంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టించి వాళ్ళకి సన్మానం చేసి ఇలాంటి గిఫ్ట్లు గట్ట అయినా ఇస్తుంటారు. ఒక రకంగా గొప్ప వ్యక్తిత్వమే. అలాంటి భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ఇమేజ్ కి మరింత ప్లస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెట్టుబడులు రావడానికి, టూరిజం డెవలప్ అవడానికి ఇది ఖచ్చితంగా ఒక మంచి అడుగు అవుతుంది. సరే, అయితే ఫైనల్ గా 13 ఏళ్ల తర్వాత టెహల్కా కేసులో ఒక కీలక మలుపనే చెప్పాలి సార్. ఈ రోజు తరుణ్ తేజ్ పాల్ దోషిగా నిర్ధారణ కావటం, అయితే ట్రయల్ కోర్టు